హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీహాన్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 2 పథకాలను అయితే ప్రారంభించడానికి డేట్ అయితే ఫిక్స్ చేసింది ఏపీలోని కూటమి ప్రభుత్వం. ఈ యొక్క పథకాల ద్వారా మహిళలకు అలాగే రైతులకు కూడా లబ్ధి చేకూరబోతుందండి. మరి అతి ముఖ్యమైన ఈ 2 పథకాలను ప్రారంభించడానికి తేదీలు అయితే ఖరారు చేసింది ఏపీలోని కూటమి ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అదేవిధంగా ఎవరైతే వీడియోని పూర్తిగా చూస్తారో వాళ్ళకి సమాచారం అనేది క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుందండి. దీంతో పాటుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మెంబర్స్కి షేర్ చేయండి. దీంతో పాటుగా కనుక ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల నుంచి వచ్చేటువంటి సమాచారం అనేది మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. మీరు ఈ విధంగా తెలుసుకుంటే కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ పథకాలను పొందగలుగుతారు. మన ఛానల్లో ఫాలో అవుతున్న చాలామందికి కూడా గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయగానే 24 గంటల్లో వాళ్ళ అకౌంట్కి డబ్బులు రావడం అయితే జరిగాయి. కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ని మీరు మిస్ కాకోకుండా తెలుసుకోవాలంటే కనుక నా ఛానల్ని ఎప్పటికప్పుడు తప్పకుండా ఫాలో అవుతుండండి. ఇక వీడియోలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు అలాగే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒక పథకం ద్వారా డబ్బులు అయితే ఖాతాల్లోకి జమ చేయబోతుందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈ పథకాన్ని విడుదల చేసినా కానీ ఇంతవరకు కూడా చాలామందికి పెండింగ్ డబ్బులు అయితే ఉన్నాయండి. అంటే చాలామంది మహిళలు చిన్న సాంకేతిక లోపాల వల్ల డబ్బులు అయితే పడలేదు. మరి వారందరికీ కూడా ఇప్పుడు ఈ దీపావళి తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను ఖాతాల్లోకి వేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే మహిళలు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వారి యొక్క పిల్లల్ని స్కూళ్ళకి మరియు కాలేజీలకు పంపిస్తూ ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి వేయడం జరుగుతుందన్నమాట. తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 13,000 రూపాయల చొప్పున డబ్బులు జమ చేయడం అయితే జరిగింది. కానీ ఇక్కడ ఏమైందంటే చాలామంది మహిళలకు చిన్న సాంకేతిక కారణాల వల్ల డబ్బులు అనేవి జమ కాలేదు. ఎక్కువగా చూసుకుంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఎల్ లింక్ అనేది ప్రాబ్లం వల్ల చాలామంది తల్లులకు ఈ అన్ని రకాల అర్హతలు ఉన్నా కానీ డబ్బులు అయితే జమ కాలేదు. మరి అటువంటి వారందరికీ ప్రభుత్వం గుర్తించి మరోసారి వారందరినీ కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఆ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు వేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం మాట్లాడి మనకి కావాల్సినటువంటి పెండింగ్ డబ్బులన్నీ కూడా అంటే ఎంతమంది తల్లులు ఉంటే అర్హత ఉండి వారి డబ్బులు రాలేదో వారందరికీ కూడా గుర్తించి దాని ప్రకారం వారికి డబ్బులు వేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చిందన్నమాట. మరి ఆ మాట ప్రకారంగానే డబ్బులు అయితే వేయబోతుందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా ఎవరికైతే మహిళలకు డబ్బులు పెండింగ్లో ఉన్నాయో వారందరికీ కూడా డబ్బులు రాబోతున్నాయి. ఆల్రెడీ మహిళలకు డబ్బులు రానటువంటి మహిళలకు గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పి గవర్నమెంట్ ఒక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. నేను కూడా చాలాసార్లు ఈ వీడియోలో మీకు చెప్పడం అయితే జరిగిందన్నమాట. మరి ఎవరైతే తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు రాలేదో మరి సచివాలయంలో గ్రీవెన్స్ అర్జీ పెట్టుకున్నారో వారందరికీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం అవకాశం అయితే మరొకసారి ఇచ్చిందన్నమాట. మరి అర్హత లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి. ఆ అర్హుల లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడానికి మీకు ఆన్లైన్లో చేసుకోవచ్చు. లేకపోతే మీ సచివాలయం వద్దకు వెళ్తే ఇప్పటి వరకు మాకు తల్లికి వందనం పథకానికి డబ్బులు రాలేదని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్తారండి. లేకపోతే మీరు ఇంట్లో కూర్చొని ఒక యాప్ ఉందన్నమాట, అది ఓపెన్ చేసి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఒక లింక్ వస్తుంది. తల్లికి వందనం పథకానికి సంబంధించిన 2025-2026 సంవత్సరానికి సంబంధించినటువంటి
అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు ఎంటర్ చేస్తే కనుక ఆధార్ కార్డు ఎంటర్ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేస్తే వివరాలు అనేవి వస్తాయన్నమాట. అక్కడ మీకు అన్ని వివరాలు కనుక మీరు చెక్ చేస్తే కనుక మీరు ఎలా ఎలిజిబిలిటీ అయ్యారా లేదా అని చెప్పి అక్కడ రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన ప్రభుత్వం మరొకసారి అవకాశం అయితే ఇచ్చిందండి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పి తెలుసుకొని దాని ప్రకారం సిద్ధంగా ఉండండి. అలాగే ఎవరైతే మహిళలు తల్లికి వందనం పథకం డబ్బులు పెండింగ్లో ఉండి వాళ్ళు రావాలని చూస్తున్నారో వాళ్ళు ఒకసారి బ్యాంకుకి వెళ్ళి అకౌంట్ చెక్ చేసుకోండి. అంటే మీ అకౌంట్కి ఈకేవైసీ అనేది ప్రాపర్గా అయ్యిందా లేదా, ఈకేవైసీ చేసుకున్న తర్వాత అది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పి ఒకసారి చూసుకోండి. దీంతో పాటుగా సచివాలయాల వద్దకు వెళ్ళి కూడా అక్కడ మీకు ఈకేవైసీ కూడా కంప్లీట్ చేయాలండి. కొత్తగా రేషన్ కార్డులు ఇప్పుడు తీసుకున్నారు కదా, కొత్తగా తీసుకున్న రేషన్ కార్డులకి అలాగే ఆధార్ కార్డులకి ఈకేవైసీలని కంప్లీట్ చేసిన తర్వాత హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉన్నారా లేదా, మీ పేరు ఒక్కొక్కసారిగా కొన్ని రకాల కారణాల వల్ల ఫీడ్ అవ్వట్లేదు. హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది వెబ్సైట్లో కాబట్టి ఖచ్చితంగా మీరు సచివాలయ వద్దకు వెళ్ళి మీ ఆధార్ తీసుకొని వెళ్తే కనుక ఆధార్ కార్డు నెంబరు అక్కడ ఉన్న ఉద్యోగస్తులు ఎంటర్ చేసి మరి మీకు పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెప్పి చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా మీరు అన్ని రకాల అర్హతలు చెక్ చేసుకొని ఉంటే వెంటనే తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాబోతున్నాయి. ఇక రైతన్నలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాలను అయితే తీసుకురావడం అయితే జరిగింది. మరి అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాల ద్వారా అన్నదాతలకు 20,000 రూపాయల సంవత్సరానికి సంబంధించి ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మొదటి విడత డబ్బులని అయితే రిలీజ్ చేసేసింది ఏపీలోని కూటమి ప్రభుత్వం. అయితే ఈ 20,000 రూపాయలు కూడా 3 విడతల్లో చేస్తామని చెప్పడం అయితే జరిగింది. తొలి విడతలో 7,000 రూపాయలు జమ చేయడం జరిగింది. ఇప్పుడు రెండో విడతలో 7,000 జమ చేస్తామని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకు తాజాగా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్కి సంబంధించిన పథకాలు ఆల్రెడీ తొలి విడత డబ్బులని ఏపీ ప్రభుత్వం అనేది బ్యాంకుల్లో జమ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా మనకి రెండో విడత డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే మనకు సిద్ధంగా ఉందన్నమాట. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే పీఎం కిసాన్ డబ్బులు 21వ విడత వస్తాయని చెప్పారండి. ఎవరైతే మనకు పీఎం కిసాన్ డబ్బులు సంబంధించిన 21వ విడత డబ్బులు వస్తాయో మరి అదే తేదీన ఏ తేదీనైతే వారు వేస్తారో కేంద్ర ప్రభుత్వం వేస్తుందో అదే తేదీన అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి వేస్తామని చెప్పారు. అయితే మనకు అక్టోబర్ 18వ తారీఖు వేస్తామని చెప్పారు. ఆల్రెడీ అక్టోబర్ 18వ తేదీ అయిపోయిందండి. ఇంతవరకు కూడా అప్డేట్ రాలేదు. కాబట్టి దీపావళి తర్వాత అయితే ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే పీఎం కిసాన్ సంబంధించిన 21వ విడత డబ్బులు ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలలో ఇవ్వడం అయితే జరిగింది. మహారాష్ట్ర అంటే పక్కన ఉన్న ఒక 4-5 రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ఇటీవల కురిసినటువంటి అన్ని రకాల అకాల భారీ వర్షాల కారణంగా అక్కడున్న రైతుల పంట తీవ్రంగా నష్టపోవడం అయితే జరిగింది. ఈ విషయాన్ని పీఎం మోదీ గారు దృష్టిలో పెట్టుకొని వారందరికీ కూడా 21వ విడత డబ్బులు ఆల్రెడీ రిలీజ్ చేశారండి. సెప్టెంబర్ 5వ తారీఖున ఇప్పుడు ఏ విధంగా అయితే అక్కడ రిలీజ్ చేశారో అప్పుడు మిగిలిన రాష్ట్ర ప్రజలందరికీ కూడా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వేస్తామని చెప్పి పీఎం మోడీ గారు చెప్పడం అయితే జరిగింది. అయితే తొలిత అందరూ దీపావళి కానుకగా అక్టోబర్ 18వ తారీఖున జమ చేస్తారని అనుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా దీని మీద ఎలాంటి అప్డేట్ మనకి ఇంకా రాలేదన్నమాట. కాబట్టి ఈ పథకానికి దీపావళి తర్వాత అక్టోబర్ నెలాఖరులో ప్రారంభించే అవకాశం అయితే కనబడుతుంది. అయితే మరి తొలి విడత అన్నదాత సుఖీభవ డబ్బులు రైతుల కన్నా కూడా ఇప్పుడు రెండో విడత రైతుల సంఖ్య పెరిగే అవకాశం
అయితే ఎక్కువగా ఉందని చెప్పి అధికారులు అయితే చెప్పడం జరిగింది. అంటే కొత్తగా భూమి కొనుక్కున్న వారు, కొత్తగా పట్టా పాస్బుక్ తమ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయి ఉన్న వారందరూ కూడా, ఇంకా ఎవరైనా కొత్తగా అన్నదాత సుఖీభవ పథకాన్ని అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు మీ రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి అప్లై చేసుకోండి. ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పత్తాదారు పాస్బుక్, మీ వాడుకలో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంటు ఇవన్నీ తీసుకొని వెళ్ళి రైతు భరోసా కేంద్రాల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మరొక అప్డేట్ రావడం అయితే జరిగింది. అన్నదాత సుఖీభవ డబ్బులు కౌలు రైతులకి కూడా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. దీనిపైన క్యాబినెట్లో చర్చలు అయితే జరిగాయి. త్వరలోనే రైతులందరికీ, కౌలు రైతులకి మరి కూడా గుర్తింపు కార్డు అయితే, రైతు గుర్తింపు కార్డు అయితే ఇవ్వడానికి అధికారులు చర్చించి నిర్ణయాలు అయితే తీసుకున్నారన్నమాట. త్వరలోనే రైతులందరికీ కూడా గుర్తింపు కార్డుగా భూమి ఉన్న రైతులకు ఏ విధంగా అయితే గుర్తింపు కార్డు ఇచ్చారో అదేవిధంగా కౌలు రైతులకి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ గుర్తింపు కార్డు కౌలు రైతులకు కూడా తీసుకున్న తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇతర రైతులకు వచ్చే బెనిఫిట్ కానివ్వండి, అన్ని రకాల భూమి యజమానులకు ఏ విధంగా వస్తాయో కౌలు రైతులకు కూడా అదే విధంగా వర్తింపు చేస్తామన్నమాట. కాబట్టి కౌలు రైతులు కూడా ఈ విషయాన్ని గమనించండి. మరి మనకు కౌలు రైతులు ఏం చేయాలంటే, మీరు వేసినటువంటి ఏ పంట అయినా కానీ ఖచ్చితంగా ఈ క్రాప్లో నమోదై చేసుకోవాలి. ఈ పంటలో నమోదు చేసుకోవాలన్నమాట. మీరు ఈ విధంగా ఈ పంటలో నమోదు చేసుకోవడం వల్ల మీకు ఏ పంటకి అకాల నష్టం వచ్చినా, సరిగా గిట్టుబాటు ధర లేకపోయినా, వ్యవసాయానికి సంబంధించి పనిముట్లు కానివ్వండి, విత్తనాలు, ఎరువులు ఏమైనా కావాలన్నా కానీ సబ్సిడీ రూపంలో మీరు పొందే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి రైతులందరూ కూడా సిద్ధంగా ఉండండి. దీనికి సంబంధించి త్వరలోనే 2-3 రోజుల్లో అప్డేట్ అనేది రాబోతుంది. రైతు గుర్తింపు కార్డుల గురించి, అదేవిధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అలాగే రైతులకు తీసుకొచ్చినటువంటి ఈ అద్భుతమైన పథకాల గురించి దీపావళి తర్వాత ప్రారంభించేందుకు సన్నాహాలు అయితే సిద్ధం చేశారండి. అంటే మనకి అక్టోబర్ నెలాఖరులోగా ఈ 2 పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు అర్హుల ఖాతాలోకి జమ అవుతున్నాయన్నమాట. మరి ఇప్పుడు ఎందుకు లేట్ అయ్యిందంటే కనుక అర్హుల ఎంపిక అనేది కొంచెం లేట్ అయ్యిందన్నమాట. జాబ్ చేయడం జరిగింది, ఆఫ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు అర్హుల ఎంపిక లిస్ట్ అనేది తయారవుతుందండి. ఇంకా పూర్తి స్థాయిలో అయితే సిద్ధం కాలేదు. కాబట్టి ఈ పథకాన్ని దీపావళి తర్వాత ప్రారంభిస్తామని చెప్పి అధికారికంగా చెప్పడం అయితే జరిగిందన్నమాట. దీనిపైన మీకు ఏ విధమైనటువంటి డౌట్లు ఉన్నా కానీ నేను వీడియో రూపంలో తెలియజేస్తానండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మళ్ళీ కలుసుకున్నాను. అంతవరకు సెలవు, నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.